శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన గంగనెత్తిన శివుడు అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 26/2/2021 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? నాన్నగారు కదిలారు అంది సమత. అవును, కుర్చీ వదిలారు అంది మమత. ఆ వింత తనే ముందుగా తల్లికి చేరవేయాలన్న తపనతో పరుగు పెడుతూ వంటగదిలోకి వచ్చారు ఇద్దరు. చాకు వేటున పడి కసుక్కున తెగిన చేతి వేలికి పసుపద్ది తడిగుంట చుట్టుకుంటున్న గంగ పిచ్చివాగుడు కట్టిపెట్టి అవతలికి పొండి అని కసురుకుంది. కాదమ్మా, నిజంగానే వదల్లేదు సమత. అవునమ్మా, నిజంగానే కదల్లేదు మమత. అపనమ్మకంగా చూసింది గంగ. నాన్న కుర్చీలో నుంచి కదలటం ఏమిటర్రా? ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆ వంటగదిలో మబ్బు కమ్మినట్లు నీడపరుచుకుంది. తలెత్తి చూసిన గంగకి ద్వారబంధం నిట్ట నిలువున ఆక్రమించుకొని నిలబడ్డ నాథుడు దర్శనమిచ్చాడు. కెవ్వున కేకబెట్టబోయి తమాయించుకుంది గంగ. ఏ ముసుగు దొంగో అధాటుగా వచ్చి అలా నిలబడ్డా అంత కంగారు పడేది కాదు ఆమె. మీ ఇంట్లో వంటగది ఎటువైపు ఉంది అని అడిగితే, మా ఇంట్లో అసలు వంటగది ఉందా అన్నట్టు చూసే సాంబమూర్తి ఎవ్వరినీ దారి అడగకుండా సరాసరి వచ్చి వంటగది గుమ్మంలో నిలబడితే గంగకి మతి తప్పిందంటే తప్పదు మరి. అందున గత వారం రోజులుగా మేడ మీది గది ముందు బాల్కనీలోనే కుర్చీ వేసుకొని దానికే అతుక్కుపోయి విషణ్ణ వదనంతో విచారంగా తడవకి మూసుకుపోయిన ఫ్యాక్టరీని తలుచుకోవటం, అరగంటకోసారి దేశం బిగుసుకుపోయింది అంటూ పలవరించటం, వార్తలొచ్చినప్పుడు మాత్రం టీవీ చూసి మరింత దిగులు పోగేసుకుని తన డెన్లోనికి ముడుచుకుపోవటం చేస్తూ ఇహలోకమే మరిచిన నాథుడు ఇలా ఉన్నట్టుండి ఇలలోకి నడిచి వస్తాడని ఆమె కలగందా? అయినా వచ్చాడు. అలా వైకుంఠపురంబులోని హరి గజేంద్రుని కుయ్యాళించి సంరంభి అయి దిగి వచ్చినట్లు సతీమణి చేతికి పడ్డ కత్తి ఘాటుకి పెట్టిన కేక చెవులబడిన కొద్ది నిమిషాలకి స్పృహలోకి వచ్చి మేడ దిగి కేక వచ్చిన దిశ ఊహించుకుంటూ వంటగది గుమ్మం చేరుకున్నాడు సాంబమూర్తి. ఏమైనా గట్టిగా పిలిచావా? నెమ్మదిగా అడిగాడు భార్యని. నేనెవర్నీ పిలవలేదు. నాకొచ్చిన చావుకి చావు కేక పెట్టాను. అది 10 నిమిషాల క్రితం. ఇంకా రక్తం ఊరుతూనే ఉన్న వేల్ని ఊదుకుంటూ కసిగా అంది గంగ. చో ఏమైంది? లోపలికి అడుగు వేసి అడిగాడు సాంబమూర్తి. అమ్మ నీకోసం ఆపిల్ పండు కోస్తోంది. ఇంతలో ఆ చాకు అమ్మ చెయ్యిని కోసింది. అమ్మకి రక్తం వచ్చింది. పెద్దరికం నెత్తిన వేసుకొని విషయం వివరించింది జంటలో 15 గంట ముందు పుట్టిన సమత. అప్పుడు అమ్మ ఆ చాకుని అక్కడికి విచిరి కొట్టింది. సింకు వైపు చూపిస్తూ చెప్పింది మమత. అరెరే అంటూ సింకు దగ్గరికి నడిచి కనబడ్డం లేదు అన్నాడు. యుద్ధరంగంలో క్షతగాత్రుల గుంపులా పడున్న అంట్లగిన్నెల మధ్య ఎక్కడ ఇరుక్కుపోయిందో కనబడని చాకు కోసం చూస్తూ ఎర్రగా చూసింది గంగ. ఆహా, చాకు నీకు మళ్ళీ కావాలేమో, పండు తరగటం ఆగిపోయిందేమోనని నసిగాడు సాంబమూర్తి. నెత్తి ముట్టుకోబోయి అబ్బా అంటూ ఆగిపోయింది గంగా వేలి నొప్పికి. అప్పుడు కనబడింది కట్టబడ్డ వేలు సాంబమూర్తికి. అప్పుడు తట్టింది తను పట్టించుకోవలసింది శ్రీమతి వేలి గురించి కానీ సింకులోని చాకు గురించి, సగం కోయబడ్డ ఆపిల్ గురించి కాదని. అయ్యో, ఇంకా రక్తం ఆగలేదల్లే ఉందే. ఇలా కాదు, నేను చెప్తానుండు అంటూ ఆమె చేతిని పట్టుకొని వాష్ బేసిన్ దగ్గరికి లాక్కుపోయాడు. గంగ అబ్బురంగా చూస్తున్న విషయం కూడా పట్టించుకోకుండా ఆమె వేలికి చుట్టుకున్న పాత గుడ్డ తీసేసి డెటాల్తో ఆ వేలిని శుభ్రంగా కడిగి పొడి టవల్తో తుడిచాడు. పొదివి పట్టుకొని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి గాయానికి యాంటీసెప్టిక్ క్రీమ్ రాసి పైన దూది పెట్టి గాజు గుడ్డతో కట్టుకట్టాడు. స్వీయ ప్రకృతికి విరుద్ధంగా ఈ నాన్ రొటీన్ పని చేస్తుంటే విచిత్రంగా అతనికి కొంత మానసిక స్వస్థత చేకూరినట్లుగా అనిపించింది. ఊహించని విధంగా భర్త చేసిన శుశ్రూషకే సగం నొప్పి తగ్గినట్లయింది గంగకి. మీకింత పని వచ్చునని నాకు తెలియదు అంది మురిపెంగా చూస్తూ.
ఇదేముంది, నాకు ఫ్యాక్టరీలో ఫస్ట్ ఎయిడ్లో మంచి పేరుంది. నా సెక్షన్లో ఏ వర్కర్కి గాయమైనా సరే నా హోదా కూడా పక్కన పెట్టి నేనే ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. వాళ్ళు నా దగ్గరికే వస్తారు. చుర్రు మంది గంగ మనసులో. అదా చెప్పవలసిన మాట? అయినా ఇన్నేళ్లు కాపురం చేసి ఈయన దగ్గర నుంచి ఇంకేదో ఆశించటం తన వెర్రితనం కాదు. చెయ్యి విదిలించుకొని లేచింది అక్కడి నుంచి. కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు సాంబమూర్తి. నేను మీ ఫ్యాక్టరీ వర్కర్ని కాదు. నాకు ప్రత్యామ్నాయాలు లేవు. వెళ్ళి వంట చేసుకోవాలి విసురుగా అంది. అయ్యో, ఈ చేత్తో తెగిన వేలితో వంట ఎలా చేస్తావు? ఈ పూటకి నేను అన్నం వండేస్తాను. ఐటమ్స్ ఏదో ఒకటి వేసుకొని తినేద్దాం. మళ్ళీ మెత్తబడింది గంగ. వంట పని మీకెప్పుడైనా అలవాటుందా? ఏమన్నానా? నేనే ఏదో తంటాలు పడతానులేండి అంది. అలవాటు లేకపోతే మాత్రం ఈ గాయంతో బాధపడుతున్న నిన్ను కష్టపడనిస్తానా? నేనే తిప్పలు పడతాను అంటాడని ఆశించింది గంగ. సాంబమూర్తికి అంతలౌక్యం ఎక్కడిది? భలేదానివే, పెళ్లిగాక ముందంతా నాది స్వయం పాకమే. ఆదివారం వచ్చిందంటే చాలు బ్రహ్మచారి మిత్రులంతా నా ఫ్లాట్ మీదే దాడి చేసేవాళ్ళు. 6 మందికి అవలీలగా ఉండి పడేసేవాణ్ణి. మరి పెళ్ళైన 7 ఏళ్లలోనూ మీ పాక ప్రావీణ్యం గురించి ఒక్కసారి చెప్పారుగానే అక్కసిగా అంది గంగ. ఆ అవసరమే రాలేదు కదా, నువ్వున్నావుగా. పైగా నాకు ఖాళీ కూడా ఎక్కడుంది అమాయకంగా అనేశాడు సాంబమూర్తి. ముక్కు పుటాలు ఎగరేసింది గంగ. అయితే ఇప్పుడు అవసరం వచ్చిందిగా, మీకు కావలసినంత తీరిక కూడాను. కానివ్వండి, మీరన్నట్టే వంట చేసేయండి. 4 బంగాళదుంపలు కూడా వేసేసి పప్పు పడేయండి. 4 బంగాళదుంపలు కూడా వేపేసి పప్పు పడేయండి. ఆవకాయ వేసుకొని తినేద్దాం. అలాగే అన్నాడు సాంబమూర్తి. సాధించాను అనుకుంది గంగ. అయితే ఆ అవకాశం పతిదేవుడికిచ్చి తనకు తాను ఎంత ప్రమాదం తెచ్చుకుంటోందో ఊహామాత్రంగా తెలిసినా ఆ గాయపడ్డ వేలుతోనే తంటాలు పడి పనులు చేసుకునేది. అన్ని ప్రమాదాలు ఊహకంది రావు కదా. మేడ మెట్లెక్కటం మానేసి బంగాళదుంపలు ముందు పెట్టుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు సాంబమూర్తి. నెమ్మదిగా చాకచక్యంగా క్యూబ్స్ తరిగి లోపలికి తీసుకుపోయాడు. గంగ ముందు గదిలో సోఫాలో తీరిగ్గా కూర్చుని ఆ సమయంలో అలవాటు లేకున్నా కసికసిగా టీవీ చూడటంలో మునిగిపోయింది. పని మనిషి రాలేదేం ఇంకా అని అడిగాడు సాంబమూర్తి మధ్యలో వచ్చి. వ్యంగ్యంగా నవ్వింది గంగ. పని మనిషిని రావద్దని చెప్పి 6 రోజులైంది. మరి ఈ అంట్లు? అన్ని పనులు నేనే. అంటే నేను అంట్లు కూడా వేలు నొప్పి కాస్త తగ్గితే సాయంత్రం నేనే తోముతానులేండి. నో అక్కర్లేదు. వంట చేసుకుంటూ నువ్వు తోమినప్పుడు నేను తోమలేనా? గంగకి జవాబిచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు అతను. అమ్మా, ఆకలేస్తుంది. ఆటలాడుకుని విసిగిపోయిన సమత మమత వచ్చి లేపే వరకు టీవీ చూస్తూ అలాగే సోఫాలోనే నిద్రపోయిన గంగకు మెళుకు రాలేదు. గడియారం వంక చూసింది. 2 కావస్తోంది. ఒక్క ఉదుటున లేచి వంటగదిలోకి నడిచింది. అక్కడ వంట గట్టు నీటుగా సర్ది ఉంది. మూలనున్న సింక్ దగ్గర సాంబమూర్తి అంట్లతో కుస్తీ పడుతున్నాడు. ఆమెను చూడగానే హాయ్, లేచావా అన్నాడు. నిద్ర పట్టేస్తే లేపలేదే అంది నొచ్చుకుంటూ. పర్లేదులే, ఒక్క అరగంట. ఈ అంట్లు అయిపోగానే చాలండి, చేతులు కడుక్కొని వచ్చేసేయండి. అవి తర్వాత చూసుకోవచ్చు. పిల్లలు కూడా ఆకలి అంటున్నారు అంది గంగ. అలాగే చేతులు కడుక్కొని వచ్చేశాడు సాంబమూర్తి. భార్యకి పిల్లలకి కంచాల్లో కనిపించి తాను వడ్డించుకున్నాడు సాంబమూర్తి. ఈ పనులన్నీ చేస్తుంటే అతనికి 4 రోజుల వేదన నుండి కాస్త విముక్తి లభించినట్లుగా ఉంది. ఆలు ఫ్రై చాలా బాగుంది నాన్న అంది సమత లొట్టలేస్తూ. అవునమ్మా, నువ్వెప్పుడు ఇలా చేయవే అంది మమత. బాగా పొట్టలు ఎగిరే ఆకలి వేశాక ఏది పెట్టినా అలాగే ఉంటుంది అంది గంగ ఉడుక్కుంటూ. నిజానికి కూర బాగుంది. బంగారు రంగులో ఒకే సైజు ముక్కలు తగు పాళ్లలో వేగి చూడటానికి అందంగా ఉంది. గంగ ఆ మాట అందామని అనుకునే లోపలే పిల్లలు తనని తెగడటంతో ఆమెకి ఉక్రోషం వచ్చేసింది. అన్నాలు తిన్నాక కంచం పడేద్దామని సింకు దగ్గరికి వెళ్ళిన గంగకి తడి చెత్త వేసే బుట్టలో బంగాళదుంప ముక్కలు కనిపించాయి. ఇవేమిటి అడిగింది తెల్లబోతూ. ఎండ్ పీసులు అంటే తరుగు చివర్లు, స్క్రాప్
అన్నాడు సాంబమూర్తి. అంటే ఏమైంది వీటికి? సైజులు చూడు, తలో షేపులోను క్యూబులు తరగగా మిగిలిన చిన్న చిన్న చివరి ముక్కలు వేపుడికి పనికిరావు. అందుకని పారేసుకుంటారా? ఎస్, వేపుల్లో వేస్తే ముద్ద ముద్దగా అవుతాయి. తల కొట్టుకొని యువతలకు వచ్చేసింది గంగ. మర్నాటి నుండి కలగబోయే అనుభవాలకి ఇది నాంది అని తెలియదు. ఆ రాత్రి కూడా సాంబమూర్తి గిన్నెలు కడిగేశాడు, వంట కూడా చేసేశాడు. మర్నాడు వేలి గాయం దాదాపుగా తగ్గిపోయింది. గంగ పనిలోనికి దిగింది. సహాయం చేస్తానంటూ వచ్చాడు సాంబమూర్తి. వద్దనలేదు గంగ. దొండకాయలు తీసి చక్రాలు తరగమని ఇచ్చింది. తను వంట పనిలోనికి దిగింది. కుక్కర్ ఎక్కించింది. మరోవైపు మూకుడు పడేసి నూనె కోసం చూసింది. పెద్ద గిన్నెలో పెట్టుకున్న నూనె కనిపించలేదు. ఏమండి, నూనె గిన్నె చూశారా అంటూ కేకేసింది. అప్పటికే తరిగిన దొండకాయ ముక్కలు తీసుకుని రంగప్రవేశం చేశాడు సాంబమూర్తి. ఆ గిన్నెలో నూనెనా? డిస్పోజ్ చేసేశాను. క్యారియర్లు నుంచి మంచి నూనె ఉంది కదా, తీసుకో అన్నాడు. మీ ఫ్యాక్టరీ భాష మాని సరళ తెలుగులో చెప్పండి. డిస్పోజ్ ఏమిటి అంది చికాగ్గా గంగ. పారబోసేశాను నిన్ననే. ఆ నూనె డర్టీగా ఉంది. అయ్యో, అది నిన్న ఉదయం పూరీలు చేసిన నూనెనండి. పారబోసేశారా? అదా సంగతి. అందుకే అలా ఉంది. ఒకసారి వాడిన వంట నూనె మళ్ళీ వాడకూడదు. ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది, నా బొంద చేస్తుంది. మా అమ్మమ్మల కాలం నుంచి అలాగే వాడుతున్నాం. అయినా మీకెందుకు ఇవన్నీ? 1/2 లీటర్ నూనె పారబోసేశారా? పాతకాలం వాళ్ళ ఆరోగ్యాలు పద్ధతులు వేరు. సైన్స్ అభివృద్ధి చెంది విషయాలు విశదీకృతం అవుతున్నాయి. ఇప్పుడు పాతకాలం అలవాట్లు మార్చుకోవటం అవసరం అన్నాడు సాంబమూర్తి. ఇక అతడికి జవాబు చెప్పి లాభం లేదనుకుని సణుకుంటూ దొండకాయ ముక్కలు అందుకుంది గంగ. ఇదేమిటి ఇలా నిలువుగా తరిగారు? చక్రాలుగా తరగమన్నానుగా వేపుడు చేద్దామని. నో నో, ప్రతిరోజు వేపుడు కూరలు మంచిది కాదు. నిన్ననే నేను బంగాళదుంపలు వేయించాను కదా, అందుకని నువ్వు ఈవేళ ఈ దొండకాయల్ని ఉడకబెట్టి వండు. అందుకు ఇలా నిలువ చీలికలే అనువుగా ఉంటాయి. అదే చక్రాలు తరిగి వేపుడు చేశామనుకో, దొండకాయలోని అమృతతుల్యమైన రిబోఫ్లోవిన్ చచ్చిపోతుంది. కాల్షియం మాడి మసి బొగ్గైపోతుంది. థైమిన్ తగ్గిపోతుంది. ఇహ సి విటమిన్ అయితే అరికాలి మంట నెత్తికెక్కింది గంగకి. మహాప్రభో, నా వంట నన్ను చేసుకోనివ్వండి. మీ సలహాలు కావలసినప్పుడు అడుగుతాను విసురుగా అంది. చిన్నపుచ్చుకొని బయటకు వెళ్ళిపోయాడు సాంబమూర్తి. తిన్నగా వెళ్ళి తన ల్యాప్టాప్ తెరుచుకొని కూర్చున్నాడు. ప్రొడక్షన్ వివరాలు, పెండింగ్ ఆర్డర్ల పనులు రివ్యూ చేసుకుంటూ కాలం గడిపాడు. దిగులు ఎక్కువైంది. మార్చి నెల అంటే ఊపిరి తీసుకునే సమయం ఉండ నెల. ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది కనుక నెల పూర్తయ్యేలోగా ఏడాదిగా నత్తనడక నడుస్తున్న ప్రోడక్ట్స్ అన్నిటికీ లేడీ కార్డు బిగించి పరుగులు పెట్టించాలి. అటువంటిది ఈ అనుకోని ఉపద్రవంతో పని మొత్తం ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. కాసేపటికి రివ్యూ చేయటము బోరు కొట్టింది. ల్యాప్టాప్ మూసివేయబోతుండగా హెచ్ఆర్ నుండి మెయిల్ వచ్చింది. ఏప్రిల్ 14 దాకా ఫ్యాక్టరీకి సెలవు ప్రకటించారు. శుభం వల్ల ఆ రోజే నెల జీతం బ్యాంకులో జమ వేసేశారు. గుండె గొభేరు మంది సాంబమూర్తికి. ఫ్యాక్టరీ అతని జీవనాడి. అది లేకుండా మరో 2 వారాలు పని లేకుండా తిని కూర్చోవాలి. ఎటూ కదిలేందుకు లేదు. ఎలా? మేడ దిగి వచ్చాడు. హాలుకి వంటగదికి మధ్య కాలు గాల్ల పిల్లిలా తిరిగాడు. ఇంకా నూనె కాక మీద ఉన్న గంగ చూసి చూడనట్టు ఊరుకుంది. చివరికి తెగించి వంటింట్లోకి చొరబడ్డాడు. మా ఫ్యాక్టరీ మరో 2 వారాలు మూసేశారు అని ప్రకటించాడు. అయ్యో అంది గంగ. జీతం వచ్చేసిందిలే అన్నాడు. ఆహా అంది. అంట్లు తోమైనా? అదే సందనుకొని హుషారుగా అడిగాడు. సాయంత్రం అంది గంగ. ఈ పూటవి కూడా కలిపి ఒక్కసారి తోముకుంటే మేలు. ఓకే అనేశాడు సాంబమూర్తి. హాల్లోకి వచ్చేశాడు. ఆ సాయంత్రం అంట్లు తోమటానికి వెళ్ళిన సాంబమూర్తి గంగని కేకేశాడు. ఏమిటి, అంట్లన్నీ రోజు సింక్లో ఇలాగే డంప్ చేస్తూ ఉంటావా? చికాగా అడిగాడు. ఏమైంది అర్థం కాక అడిగింది గంగ. ఇలా కాదు, సిస్టమేటిక్గా పెట్టాలి. గ్లాసులన్నీ ఒకవైపు, ప్లేట్లన్నీ ఒకవైపు. ఇక ఈ గిన్నెలు కంచాల్లో మిగిల్చేసినవన్నీ తీసి వేస్ట్ బిన్లో పడేసి ఖాళీ చేసినవే సింక్లో వేయాలి. దానివల్ల అంట్లు దోమే పని సులువవుతుంది, శుభ్రత పెరుగుతుంది. చిరచిరలాడుతూ చూసింది భర్త వైపు గంగ. జవాబు చెప్పకుండా వెనక్కి తిరిగి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
భుజాలు ఎగరేసి పనిలో పడిపోయాడు సాంబమూర్తి. మర్నాడు అతనికి అంట్లు తోమే పని దొరకలేదు. నేను చూసుకుంటానండి అనేసింది గంగ. మరి తను ఏ పని చేసుకోవాలో తోచలేదు సాంబమూర్తికి. పేపర్ రాదు, అది తప్ప మరేదీ చదివే అలవాటు లేదు. ఈలోగా బెల్లు మోగింది. కిటికీలో నుంచి చూసిన సాంబమూర్తి గంగతో చెప్పాడు, కూరలవాడల్లే ఉంది, వెళ్ళి తెమ్మంటావా? సరే అంది గంగ తన గోతిని తనే తవ్వుకుంటూ. పెద్ద బకెట్ నిండా బేకింగ్ సోడా వేసిన నీళ్లతో ముక్కుకి మూతికి ముసుగుతో గడప దాటాడు సాంబమూర్తి. బకెట్ కూరలవాడి ముందు పెట్టి, తెచ్చినవన్నీ ఒక్కో అరకిలో వెయ్యి అన్నాడు. వాడు రెట్టించిన ఉత్సాహంతో ఆకుకూరలతో సహా బకెట్ నింపేశాడు. మొగుడితో లోపలికి వచ్చిన బకెట్ గంగని చూసి వెక్కిరింపుగా నవ్వింది. ఏమిటి ఈ పేరు తెలియని కూరలన్నీ ఇన్నిన్ని? నోరు వెళ్ళబెట్టింది గంగ. గడ్డుకాలం, దొరికినవేమో తెచ్చాడు, తెచ్చినవన్నీ తీసుకున్నాను. వారం దాకా దిగులేదు. ఇహ పేరుదేముంది, ఇట్టే చెబుతాను అనేసి కూరలన్నీ ఆరబోశాక స్మార్ట్ ఫోన్ వాటి మీద తిప్పి గూగుల్ యాప్ చెప్పిన చిలక పలుకల పేర్లు చెప్పేశాడు. ఇవేం పేర్లు, వండేదెలా వాపోయింది గంగ. చటుక్కన యూట్యూబ్లో దూరిపోయి సదరు కూరల రకరకాల రెసిపీలు తెచ్చి గంగ చెవుల్లో పోసేశాడు. తల పట్టుకుని కూర్చుండిపోయింది గంగ. మర్నాడు స్నానం చేసి ఉతికిన పైజామా కోసం గంగను కేకేశాడు. బీరువాల నుంచి తీసుకోండి అని జవాబిచ్చింది గంగ. బీరువా తెరిచిన సాంబమూర్తికి తల తిరిగింది. వాట్ ఈస్ దిస్ గంగా అన్నరిచాడు. ఏమైందోనని కంగారు పడుతూ ఆమె వచ్చింది. ఈ బట్టలేమిటి, ఈ అమెరికా ఏమిటి, పిల్లలవి నీవి నావి చొక్కాలు ప్యాంట్లు చెడ్డీలు చీరలు ఏవి ఎక్కడున్నాయో ఎలా తెలుసుకోవటం? భర్తని బీరువా తెరవనివ్వటం తన పొరపాటు అని గంగ అర్థం చేసుకునే లోపే బాంబు పేల్చాడు సాంబమూర్తి. ఇలా కాదు, ఇంట్లో ఏ పని తీరుగా జరగటం లేదు. సాయంత్రం 4ంటికి మీటింగ్ పెడుతున్నాను. నీకు పిల్లలకి ముందుగా పంచసూత్ర ప్రణాళిక చెబుతాను. నాణ్యతా పరిభాషలో 5S ప్రిన్సిపుల్స్ అంటారు. అది తక్షణం ఇంట్లో అమలు జరపాలి. అది కాగానే ISO 9001 మొదలు పెట్టాలి. ఈ 2 వారాల్లో మన ఇల్లు ఒక ఆదర్శ గృహం చేసేస్తాను. ఆ తర్వాత లైఫ్ ఎంత సుఖంగా ఉంటుందో మీకే తెలుస్తుంది అంటూ లెక్చర్ ఇచ్చాడు. తండ్రికి ఎదురాడలేని పిల్లలు అమ్మ దగ్గర గోలబెట్టారు. ఆమె దేవుడి పటం ముందు గోడు చెప్పుకుంది. రాతిగుండ దేవుడు పెడచెవి పెట్టాడు. ఆ సాయంత్రం పారిపోలేని ఖైదీలను చేసి వాళ్ళకి మీటింగ్ పెట్టాడు సాంబమూర్తి. ఈ పంచసూత్రాలు బట్టల బీరువాకే కాదు, ఇల్లంతటా అమలు జరుపుకోవచ్చు. ముందస్తుగా ఈ 5 సూత్రాలు ఏమిటో చెబుతాను. మొదటిది ఏరివేత. ఉన్న వస్తువులన్నీ విడివిడిగా వేరు చేయటం, పనికిరానివి ఏ చారిటీ కోసమో పక్కన పెట్టేయటం. తర్వాతది ఈ ఏరినవన్నీ ఒక క్రమంలో అమర్చుకోవటం. మూడవది వాటిని అందంగా సర్దుకోవటం. 4 ఎలా అమర్చుకున్నామో గుర్తుపెట్టుకోవటం. ఆఖరుగా ఈ పద్ధతిని ఆహారహం అనుసరించటం. బలి పశువుల్లా దిక్కులు చూస్తూ వింటున్నట్టు నటించసాగారు పిల్లలు గంగ. మరునాటి నుంచి ఈ మహమ్మారి పారిపోవాలని పెద్ద ఎత్తున ప్రార్థనలు ప్రారంభమయ్యాయి ఆ ఇంట. అప్పుడు కానీ ఇంటాయన ఫ్యాక్టరీ తెరవరు. మరి గంగను ముద్దుగా నెత్తికెక్కించుకున్నాడు శివుడు. ఆయనకి బాగానే ఉంది, గంగమ్మ తల్లికి సంతోషంగానే ఉంది. ఇక్కడ సీను రివర్స్ అయిందే. ఈ బలవంతపు సెలవులతో తనేమిటో తన ఫ్యాక్టరీ ఏమిటో అన్నట్టు ముద్దుగా మిసిలి మొగుడు పని లేక తన నెత్తికెక్కి తాండవం చేస్తున్నాడు. ఏది దారి భగవంతుడా! ఇలా అలవాటైతే ఇక ముందు పరిస్థితులు చక్కబడినా ఈ పరిస్థితి వెనుకటి స్థితికి మారేనా? కష్టాలు కలకాలం ఉండవన్నట్టు ఆ రాత్రి ఫోన్ వచ్చింది సాంబమూర్తికి. తమ ఉత్పత్తి అత్యవసర వస్తువుల విభాగంలోకి వస్తుంది కనుక ప్రభుత్వ ప్రత్యేక అనుమతి లభించిందని, మరునాటి నుంచి 3వ వంతు వర్కర్లతో ఫ్యాక్టరీ పనిచేస్తుందని సమాచారం. ఎగిరి గంతేశాడు సాంబమూర్తి. అందకన్నా ఎత్తుకు ఎగిరి గంతులేశారు గంగా పిల్లలు సాంబమూర్తి చూడకుండా. 2 రోజుల తర్వాతి ఉదయం, ఏమండి కూరలవాడొచ్చాడు, కాస్త చూస్తారా అన్న గంగతో, నో, నాకు టైం అయిపోతుంది, వెళ్ళాలి అనేశాడు సాంబమూర్తి. బరువు దిగిన తలను ఉత్సాహంగా ఊపి పిల్లలకి హైఫై కొట్టింది గంగ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.